Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే 4వ రోజులకు అడుగు పెట్టింది. 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రోజు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బీభత్సాన్ని అయితే సృష్టించింది భయ్య. మామూలుగా లేదు, నాకే మైండ్ చిప్పు దొబ్బింది అనమాట. సో ఆ లెవెల్లో అయితే కలెక్షన్స్ అయితే నమోదు చేసింది. ప్రీమియర్ షో టికెట్స్ కానీ 1వ రోజు, అలాగే 2వ రోజు, 3వ రోజు కంటే సో 4వ రోజు ఇంకా ఎక్కువైపోయినమాట టికెట్స్ కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది అనమాట. మామూలుగా లేదు. ఎందుకంటే సో మన ఏపీ అండ్ తెలంగాణ, కర్ణాటక, ప్రతి చోట, తమిళనాడు ప్రతి చోట కూడా, అండ్ యూఎస్ఏలో, నార్త్ అమెరికా ప్రతి చోట కూడా బీభత్సాన్ని అయితే సృష్టించింది అనమాట. ఆడియన్స్ ఆ లెవెల్లో ఎగబడి సినిమా అనేసి సో మూవీని అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఈ మూవీ ఎంజాయ్ చేసినట్టు ఇంకా ఏ మూవీని ఎంజాయ్ చేయలేదని చెప్పుకోవాలి. సో అనిల్ రావిపూడి గారు మళ్ళీ నక్కతోక తొక్కొచ్చారనమాట. నక్కతోక తొక్కి రావడం వల్ల సో మళ్ళీ ఈసారి కూడా ఈ సంక్రాంతి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే సో మన మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి, అలాగే నార్మల్ ఆడియన్స్ అందరికీ కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందించారనమాట. సో నవ్వుకున్న వాళ్ళకి నవ్వుకున్నంత సేపు అయితే థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ అయితే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ప్రతి చోట కూడా, ప్రతి సో సిచ్యువేషన్ లో కూడా కామెడీ టైమింగ్ అయితే నార్మల్ గా లేదనమాట. బీభత్సం అయితే సృష్టించింది. మూవీ అయితే చాలా బాగుంది. అందరూ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఆ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఫన్ అయితే క్రియేట్ చేశారు. సో మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ అయితే పండించారు అనమాట. సో మనం ఒక వింటేజ్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే చూస్తూనే ఉంటాం కూడా. సో నాకైతే చాలా బాగుంది ఓవరాల్ గా. ఇకపోతే మన కలెక్షన్స్ పరంగా 4వ రోజు కలెక్షన్స్ పరంగా వచ్చినట్లయితే మాత్రం సీడెడ్ లో దుమ్ము దులిపేస్తున్న భయ్య, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు హవా అయితే నడుస్తూ ఉంది అక్కడ సీడెడ్ లో. అండ్ మన ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం చూసుకున్నట్లయితే ఈ 4వ రోజు 25.5 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. 25.5 కోట్ల కలెక్షన్స్ ని అండ్ గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సో ఏపీ అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే 4వ రోజు. ఇకపోతే కర్ణాటకలో చూసుకున్నట్లయితే 14.5 లక్షలు అయితే కలెక్షన్ గ్రాస్ చేసింది అనమాట. కర్ణాటకలో 14.5 లక్షలను అయితే గ్రాస్ చేసింది. ఇక తమిళనాడులో చూసుకున్నట్లయితే 6.5 అయితే కలెక్ట్ చేసింది అనమాట. సో ఓవరాల్ గా మన ఇండియాలో కలెక్షన్స్ అయితే ఇవన్నమాట. ఓవరాల్ గా మన ఇండియాలో సో ఎంత వచ్చిందంటే ఈ కలెక్షన్స్ మొత్తాన్ని కలిపి కూడా 29.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇకపోతే నార్త్ అమెరికాలో అండ్ యూఎస్ఏలో, యూకేలో చూసుకున్నట్లయితే బీభత్సాన్ని అయితే సృష్టిస్తూ ఉంది. సో 123 సో అయితే అక్కడ $123K అయితే కలెక్ట్ చేసింది అనమాట నార్త్ అమెరికాలో. సో చిరంజీవి ఫ్యాన్స్ అయితే బట్టలు చింపుకుంటున్నారు. అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కావాల్సిన దొరుకుతుంది అనమాట. సో రివ్యూస్ కూడా మామూలుగా చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. చాలా బాగుంది. అండ్ సో బుక్ మై షోలో లైక్స్ కూడా, ఇంట్రెస్ట్ లైక్స్ కూడా చాలా బాగా అందించినాయి అనమాట. ఇకపోతే నాకు తెలిసి మామూలుగా చాలా బాగుంది మూవీ. మీరు వెళ్ళి థియేటర్స్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా మంది మొబైల్స్ లో డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు, కానీ మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ మస్ట్ బెస్ట్ అని నేనైతే చెప్తాను అనమాట. సో 4వ రోజు ఓవరాల్ టోటల్ కలెక్షన్స్ వచ్చేసి వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే సో వరల్డ్ వైడ్ గా 44.5 కోట్ల కలెక్షన్స్ అయితే సో గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇది మనశంకర్ వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి గారు నడిచిన మూవీ. సో వరల్డ్ వైడ్ గా 44.5 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 4వ రోజు కలెక్షన్స్ రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్త మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దామంటే థ్యాంక్ యూ.